చూడడానికి ముందుగా ముఖ్య అంశాలు. కుప్పంలో ఉత్తుత్తి డ్యాం కట్టి హడావుడి చేశారు సికుందానీకు జగన్, చంద్రబాబు. చెంగిచెర్ల గ్రామంలో అన్యమతస్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన మహిళల గోడు. రైతులెవరూ అధైర్యపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. మెరిసిన విరాట్ కోహ్లీ, మురిసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కుప్పంలో ఉత్తుత్తి డ్యాం కట్టి హడావుడి చేశారు సికుందానీక అంటూ చంద్రబాబు మండిపడ్డారు. మొన్న ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందరి నీవా నీళ్లంటూ హంగామా చేశాడా లేదా? వచ్చా నీళ్లు? అయ్యా ముఖ్యమంత్రి, మా కుప్పం అంతా కొట్టుకొని పోతా ఉంది, ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నాయి, మునకైపోయింది. హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి. అవునా కాదా? డ్రామాలు ఆడతావా? సినిమా సెట్టింగ్లు పెడతావా? నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చారు, గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు, గేట్లు పెట్టారు, నీళ్లు ఎత్తారు. ఈయన వెళ్ళాడు, తెల్లవారితో గేట్లు తీసుకుపోయారు. మన తమ్ముళ్ళు ఆ కాలువలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలువలో కూర్చొని జగన్ జలగా రా ఇక్కడికి, మా కుప్పంలో నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు. సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి? నియోజకవర్గానికి అర్హత ఉందా రావడానికి? పులివెందులకు నీళ్లు ఇచ్చాను, అవునా కాదా? ఇదే మీటింగ్ లో 100 సార్లు చెప్పాను. 90% అందరి నీవా నేనే పూర్తి చేశాను. ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీకోట్లో నీళ్లు రిలీజ్ చేశాను. అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవాలని దద్దమ్మ చవట్లు మీరు నన్ను గురించి విమర్శిస్తారా? ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత, అందరి నీవా నీళ్లు వచ్చే బాధ్యత, అన్ని చెరువులు నింపే బాధ్యత, పాలారు పూర్తిగా బారించే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం. బోడుపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల గ్రామంలో అన్యమతస్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన మహిళల గోడు తెలుసుకుని వారిని పరామర్శించారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మీ స్టాఫ్ తప్పున్నారా? ఎవరే ఉన్నారు చెప్తారు కదా అన్యాయం. మీరు ఇంట్లో పేదోళ్ళు అన్యాయం టూ మచ్ వీళ్ళు యాక్షన్ తీసుకుంటాం ఇదే అంటారు. నైట్ నుంచి ఇదే మాట, మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర వీళ్ళు వేరే, వాళ్ళే మా దగ్గరకు వచ్చారు, మేము వాళ్ళ దగ్గర సార్ ఒక మాట చెప్పాలంటే ఆ మసీద్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అది అందరు చెప్తారు, ఇక్కడ అందరు చెప్తారు ఇల్లీగల్ సార్. వీళ్ళది చిన్న గుడి ఉంది సార్, చిన్న గుడి లోపల ఉంది, దారి బంద్ చేసి మొత్తం అంత పెద్ద కన్స్ట్రక్షన్ బస్సు కట్టారు. మనం పాకిస్తాన్ లో ఉన్నామా, హిందుస్థాన్ లో ఉన్నామా అర్థమవుతలేదు. మొత్తం कैसा मार रहे देखो सर. రైతులెవరూ అధైర్యపడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం కోరదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి. మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలు ఇచ్చి గ్రామాన వడగళ్ల వాన వల్ల కానీ, రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ, కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ, కారణాలు ఏదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి. వెంటనే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు, సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డంగా రాదు. మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి. వెంటనే ప్రతి రైతుకు నష్టపోయిన ఎండిపోయిన పొలాలకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఊర్ల మీద పడి అధికారులు బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోండి. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని తక్షణమే ప్రకటించాలి. లేదంటే మాత్రం రేపు రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కర్రుగాల్చి వాత పెట్టేది కూడా ఖాయం. ఈ సందర్భంగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరెవ్వరు కూడా అప్పులు కట్టద్దు, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరేమీ భయపడకండి, మీకు అలాంటి పరిస్థితి వస్తే ఎక్కడైనా బ్యాంక్ అధికారులు మిమ్మల్ని వేధిస్తే మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి, మేమందరం వచ్చి మీకు అండగా ఉంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో పోరాడి అవసరమైతే ఎంత దూరమైన కొట్లాడతాం. మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగిరాకపోతే, ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరియట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. పరిస్థితి గంభీరంగా ఉన్నది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి ఎంతో ఆందోళనలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే భరోసా కల్పించండి, తక్షణమే ఎన్యూమరేషన్ చేపట్టండి, ఎకరానికి 25,000 రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించండి. బ్యాంకు రుణాలు మీరు చెప్పిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని వెంటనే చేసి మరి బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులను వేధించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ బోణీ కొట్టింది. ఇక విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ చివరిలో దినేష్ కార్తిక్ లోమ్రేర్ రాణించడంతో ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ఆఖరి ఓవర్లో ఆర్సీబీ విక్టరీ సాధించింది. ఇక పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ ఛేదించింది. దీంతో 4వ వికెట్ తేడాతో జయకేతనం ఎగరవేసింది. ఈ గెలుపులో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో 77 పరుగులు బాదీ జట్టుని విజయ తీరాలకు తీసుకువెళ్లారు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 11 4లు 2 సిక్సర్లున్నాయి. ఒక ఎండ్లో మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ కోహ్లీ క్రీజ్ తో పాతుకుపోయి చూడచక్కటి షాట్లు పాదాడు. మంచి దూకుడు మీద కనిపించిన విరాట్ పంజాబ్ బౌలర్ సామ్ కరాన్ వేసిన తొలి ఓవర్లోనే 4 బౌండరీలు బాదాడు. పవర్లే తర్వాత కూడా పంజాబ్ బౌలర్లపై ఇదే జోరును కొనసాగించాడు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. మా నియోజకవర్గాల్లో అన్ని వర్గాలకు ఒకటి చేసి కలుపుకొని పోయి మంచి మనసున్న మహారాణి సునీతమ్మ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సునీతమ్మ మాట్లాడుతూ మీ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుని మీ నియోజకవర్గాల అభివృద్ధికి నా వంతు సహాయంగా పాటుపడతారని, ఏమైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని, మీ నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి కల్పిస్తారని భరోసా ఇచ్చారు. నోటీస్ కూడా ఇవ్వలేదు, పరగొట్టమని నోటీస్ కూడా ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లా గౌడియా వైష్ణవాన్ని స్థాపించిన చైతన్య మహాప్రభు జన్మదినాన్ని జరుపుకునే వైష్ణవ పండుగ గౌరవ పూర్ణిమను ఈ రోజు అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది హోలీ పండుగ రోజున నిర్వహించే గౌరవ పూర్ణిమ ఉత్సవం ఈసారి కూడా అత్తాపూర్లో ఇస్కాన్ టెంపుల్లో వందలాది భక్తుల నామ సంకీర్తనతో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవనీతాయ విగ్రహాన్ని ప్రత్యేక పూజలు మహాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని హరికృష్ణ హరేరామ భజనలతో ప్రాంగణం మారబోగింది. అనంతరం మహాప్రసాదంలో వేలాది మంది భక్తులు పాల్గొని దేవుని ఆశీస్సులు పొందుతున్నారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో మొదటి రోజైన సోమవారం నాడు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు కుప్పానికి చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు కుప్పం పట్టణంలోని కొత్తపేట కన్నికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు చంద్రబాబు. అందుకే ఈరోజు చూస్తే ఒక కొత్త స్కీమ్కి శ్రీకారం చుట్టాం. ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత, ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే బాధ్యత నాది. ఎవ్వరూ మధ్యవర్తులు లేరు, నేరుగా వస్తుంది. ఎవరిపైన ఆధారపడద్దండి. ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే స్వేచ్ఛనిస్తాను. ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికి 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్ లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది. మూడోది, నారాయణపేట జిల్లా కేంద్రంలో హోలీ పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని గోపాలపేట వీధిలో గల వాటర్ ట్యాంకర్ కూలి ఒక చిన్నారి మృతి చెందింది. మరొక 2 చిన్నారులకు గాయాలయ్యాయి. మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా గోపాలపేట వీధిలో ప్రతి సంవత్సరం లాగే పౌర్ణమి నాడు కామదహనం చేయడం జరిగింది. ఆ మంటలను సమీపంలోనే ఉన్న వాటర్ ట్యాంక్ వేడెక్కడంతో అక్కడే హోలీ ఆడుతున్న పిల్లలు వాటర్ ట్యాంక్ దగ్గరకు రావడం జరిగింది. బాగా వేడెక్కిన ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలడం, ఆ యొక్క శిథిలాల ఆ పిల్లలపై పడడంతో లక్ష్మీ ప్రణతి అనే బాలిక మృతి చెందడం జరిగింది. మరొక 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన పిల్లలను నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. జిల్లా కేంద్రంలోని గోపాలపేట వీధిలో మినీ వాటర్ ట్యాంక్, రాష్ట్ర కాడ ఉన్న మినీ వాటర్ ట్యాంక్ రాత్రి ఆ కామదహనం యొక్క వేడిలో, ఆ కామదహనం జరుగుతున్నప్పుడు జరిగిన వేడిలో ఆ ఎంటీ వాటర్ ట్యాంక్ యొక్క ఇనుప ట్యాంకు వేడెక్కడం వల్ల, అదే వేడితో ఉన్న అత్యంత వేడిలో ఉన్న ఉదయం నీళ్ళు రావడం వల్ల అకస్మాత్తుగా ప్రమాదం జరిగి ఆ ట్యాంకు పేలి ఆ ట్యాంకు దగ్గర హోలీ ఆడుకుంటున్న పిల్లల మీద పడి ఒక పాప, మా కోడలు వద్ద ఒక పాప ఆకస్మికంగా దవాఖానకు వచ్చినట్టు చనిపోయింది. ఇంకొక పాప కాలు ఇరిగి మహబూబ్నగర్ ఆసుపత్రికి రెఫర్ చేయడం అయింది. ఇంకో పాప వచ్చే స్వల్ప గాయాలతో బయటపడింది. నారాయణపేట గోపాలపేట వీధంతా హోలీ బాధాకరం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎలక్షన్ ప్రచార శంఖం ఈ నెల 27వ తేదీ బుధవారం ముగించనున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సోమవారం అసీల్మెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో దక్షిణ పార్టీ శ్రేణులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. ఎలక్షన్ ప్రచార కార్యక్రమానికి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కనకారెడ్డి నేతృత్వంలో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. అలాగే వార్డుకి 3 రోజుల చొప్పున 14 వార్డులు భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. మే 10వ తేదీ వరకు దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డుల్లో ప్రచారం విస్తృతంగా జరుగుతాయన్నారు.
31వ వార్డు బాపానంద్ గారు వచ్చారు. 32వ వార్డు 31వ వార్డు నాయకులందరికీ కూడా 32వ వార్డు మూలే రామరెడ్డి గారు వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. 33వ వార్డు పెట్టేస్తామంటే సీరియస్గా ఇది నాది బాధ్యత అని చెప్పేసి వస్తే కొంచెం మన వ్యూస్ ఒపీనియన్స్ మీ దగ్గరికి వస్తుంది. మనం ఎక్కడ ఉన్నామని చెప్పి మీరు నాకు తెలియజేస్తే దాని తగ్గ చేంజెస్ అవి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వార్డులోని సర్వీస్ రెడ్డి గారు రండి సార్ వెళితే నాకు చెప్తే దాన్ని మీ చుక్కలతో రొట్టి ఏది మీరు చేసేయలేదు కదా. మీరు మ్యాక్సిమం తిరగలుగుతారు కానీ తిరగడానికైనా సరే ఈరోజు ఏంటంటే గతంలో తిరిగింది వేరో ఇప్పుడు తిరిగింది వేరో. ఇప్పుడు తిరిగిన దాన్ని ప్రతి దానికి వెళ్తాను మీరేమో వాళ్ళకైతే చేయగలుగుతారు. సో దయచేసి అందుకని మీటింగ్ అన్నాక మీరు వచ్చేస్తామంటే ఏదంటే సాయంత్రం పూట నేను ఇక్కడ ఉంటే ఇప్పుడు వచ్చేసారి ఇంకోసారి ఈ గ్యాప్ ఉంది. IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB బోనీ కొట్టింది. ఇక విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ చివరిలో దినేష్ కార్తిక్ లోమ్రేర్ రాణించడంతో ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ఆఖరి ఓవర్లో RCB విక్టరీ సాధించింది. ఇక పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే RCB ఛేదించింది. దీంతో 4వ వికెట్ తేడాతో జయకేతనం ఎగరవేసింది. ఈ గెలుపులో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో 77 పరుగులు బాదీ జట్టుని విజయ తీరాలకు తీసుకువెళ్లారు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 11 4లు 2 సిక్సర్లున్నాయి. ఒక ఎండ్లో మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ కోహ్లీ క్రీజ్ తో పాతుకుపోయి చూడచక్కటి షాట్లు పాదాడు. మంచి దూకుడు మీద కనిపించిన విరాట్ పంజాబ్ బౌలర్ సామ్ కరాన్ వేసిన తొలి ఓవర్లోనే 4 బౌండరీలు బాదాడు. పవర్లే తర్వాత కూడా పంజాబ్ బౌలర్లపై ఇదే జోరును కొనసాగించాడు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. మా నియోజకవర్గాల్లో అన్ని వర్గాలకు ఒకటి చేసి కలుపుకొని పోయి మంచి మనసున్న మహారాణి సునీతమ్మ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సునీతమ్మ మాట్లాడుతూ మీ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుని మీ నియోజకవర్గాల అభివృద్ధికి నా వంతు సహాయంగా పాటుపడతారని, ఏమైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని, మీ నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి కల్పిస్తారని భరోసా ఇచ్చారు. నోటీస్ కూడా ఇవ్వలేదు, పరగొట్టమని నోటీస్ కూడా ఇవ్వలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో ఉత్తుత్తి డ్యాం కట్టి హడావుడి చేశారు సికుందానీకు జగన్, చంద్రబాబు. చెంగిచెర్ల గ్రామంలో అన్య మతస్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన మహిళల గోడు. రైతులెవరూ అధైర్యపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. మెరిసిన విరాట్ కోహ్లీ, మురిసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇవి ఇప్పుడు అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.